Welcome to SB News. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో వేల బస్తాలను తరలించకుండా జాప్యం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం కోల్పోతున్నారని, నెలల తరబడి రైతులు పంటను అమ్ముకున్నప్పటికీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రం బస్టాండ్ మెయిన్ రోడ్ సెంటర్లో గంటల తరబడి రోడ్డుపై వాహనాలను అడ్డుకొని రాస్తారోకో ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తుపాకుల నాగేశ్వరరావు, పర్సిక రవి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి దానికి డబ్బులు రాలేదు. తర్వాత ఒక కింటాకి 10 కేజీల తరుగు తీస్తున్నారు. నెల 15 రోజులైనా రైతుకి డబ్బులు ఇవ్వకుండా రైతుని తీవ్రమైనటువంటి ఇబ్బందులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతు పక్షం అనేటువంటి చెప్పేది, ప్రజాపక్షం అనేటువంటి చెప్పేది. ఈరోజు రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తూ రైతాంగానికి తీవ్రంగా నష్టం వచ్చేటువంటి ఒక వైఖరిని చేపట్టింది. ఈ స్థితిలో నెల 15 రోజులు అవుతున్న ఈ పంటని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఈ స్థితిలో మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని నెల రోజులు వచ్చిన మొక్కజొన్న పంటని వెంటనే కొనుగోలు చేయాలి. మార్కెట్లో వచ్చిన మొక్కజొన్న పంటని వెంటనే